ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మనము ప్రభు ఏర్పాటు చేసినటువంటి రక్షణ గురించి మనము అనేక ఎపిసోడ్స్లో మనము ధ్యానిస్తూ వచ్చాము. దానికి కొనసాగింపుగానే ఈ దినం కూడాను దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి రక్షణ మార్గాన్ని గురించి మనం ధ్యానిస్తుదాము. మరి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు ప్రభు దేవుడు ఆయన మన గురించి చింత కలిగి ఉన్నాడు అని మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉన్నది. కనుక ఆయన మన గురించి చింత కలిగి ఉంటున్నాడు, మన గురించి ఆయననే రక్షణ గురించి ఆలోచన కలిగి ఉంటున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయనను నియమించెను అని కూడా మనము మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనములు మనం ధ్యానించుకున్నాం. ఇంతకుముందే ఆయన కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఆయన తన స్వరూపంలో సృష్టించుకున్న తన ప్రజల యొక్క రక్షణ గురించి ఆయన చింత కలిగి ఉన్నాడని మనము తెలుసుకుంటున్నాం. మరి ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనములో దేవుడైన యెహోవా ఆదామునకు హవ్వలకు చర్మపు చొక్కాయలు చేసి వారికి తొడిగించెను అని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి అనాది కాలంలో మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. కాబట్టి వారి పాప పరిహారముల కొరకై దేవుడు తానే ఒక జంతువును బలిగా సమర్పించి అనగా దాని యొక్క రక్తమును ఒలికించి వారికి చర్మపు చొక్కాయలు చేసి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆది నుండి ఈ బలి అర్పణ అనేది దేవుడే ప్రవేశపెట్టాడు. కాబట్టి మానవులు పాపము చేసినప్పుడు వారి పాప పరిహారమున కొరకై రక్త ప్రోక్షణ అవసరమై ఉంటున్నది అని వారికి బయలుపరిచాడు. కాబట్టే వారి ఆదాము యొక్క కుమారులు హేబేలు మరి కయీను వారు బలులు అర్పించినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆ తదనంతరం ఆయన యొక్క సంతానమైన అనేక మంది కూడా అప్పటి నుంచే ఈ బలులు అర్పిస్తూ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ప్రియులారా, బలులు అర్పించటమే కాకుండా ఆయా సమయంలో దేవుడు మరి ఆజ్ఞలను మరి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి సరైన మార్గంలో నడుచుకోవాలి అనేటువంటిది బయలుపరుస్తూ వచ్చాడు. ఆయా సందర్భాలలో ఆయా కాలములలో వారికి ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడు. బలులు అర్పించటంలో ఆయనకు ఆసక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కీర్తన గ్రంథములో మనము చూసినట్లయితే 50వ కీర్తనల గ్రంథము 50వ కీర్తనలో 10వ వచనం నుంచి మనము గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలిగొనును నీతో చెప్పను, వృషభ మాంసమును నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి ఆయన
ఈ వృషభ మాంసం కానీ పొట్టేళ్ల రక్తం కానీ త్రాగటం కానీ ఇవన్నీ అవి ఆయన తీసుకోడని ఈ వాక్యం ద్వారా మనకి. అయితే వారికి పాప విముక్తి కలగజేయట కొరకై రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నదని వారికి తెలియజేయట కొరకే ఆ బలి అర్పణ అనేది వారికి తెలియజేసి ఆరంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కనుక ఈ ఈ దేవుడు వారికి ఆ విధంగా తెలియజేస్తూ వారి బలులు అర్పించటం వల్ల వారి ఎలాగా పాప క్షమాపణ జరుగుతూ ఉన్నది అని అంటే, నా బదులుగా నేను చేసిన అపరాధములకు దోషములకు బదులుగా ఒక జంతువు వధింపబడుచున్నది అని దాని విషయమై వారు తమ హృదయంలో పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరుగుతున్నారు. అలాగా అందును బట్టి దేవుడు వాళ్ళ యొక్క పాపమును పరిహరిస్తూ విమోచించడ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా అనాది కాలముల నుండి ఈ బలి అర్పణ అనేది కొనసాగుతూ వచ్చింది. అయితే దేవుడు అనాది కాలములో మనం ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనము చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రతి దినము చల్లపూట ఏదైనా వలములో ఆదాము హవ్వలతో కలిసి జీవించినట్లుగా మనకు తెలుస్తుంది. పాపం చేయనప్పుడు వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అది ఎన్ని సంవత్సరాలు వారు దేవునితో వారు గడిపారో మనకు తెలియదు, కానీ అయితే వారు మహిమ శరీరముతో ఉన్నారు. అప్పుడు అనగా మహిమ శరీరమునకు మట్టి శరీరమునకు గల భేదం ఏమిటి అంటే, మహిమ శరీరమునకు మరణము ఉండదు, ఆ మహిమ శరీరము కృషించదు, ఏకరీతిగా ఉంటుంది. దానికి వృద్ధాప్యం అంటూ అటువంటి ఏమీ ఉండదు. ఒకే వయస్సు ఒకే రీతిగా శరీరం కృషించకుండా ఏకరీతిగా ఉండేటువంటిది. మరి ఆ శరీరమునకు మరణం అనేది ఉండదు. అది ఈ మట్టి శరీరంకు మాత్రమే ఈ వృద్ధాప్యము బాల్యము ఇవన్నీ కూడా ఉంటాయి. యవనము అనేది మరి మరణం అనేది దాని ఈ మట్టి శరీరమునకు కలుగుతూ ఉంటున్నది. కాబట్టి ఆదాము హవ్వలు ఆదిలో వాళ్ళు మహిమ శరీరముతో ఉన్నారు కనుక దేవునితో వారు సహవాసం కలిగి జీవించినట్లుగా వారికి కలిగినటువంటి సంతానమునకు వారు తెలియజేసి ఉంటారు. మేము దేవుణ్ణి చూసాము, దేవుడు మాతో నివసించాడు, ఆయన ఈ విధంగా ఉన్నాడు, ఆయన మన యొక్క మేలును కోరేటువంటి దేవుడు అని వారి సంతానమునకు వారు బయలుపరిచి ఉంటారు. అయితే రాను రాను ఈ యొక్క మానవ జాతి దేవుడుని చూడలేదు, మరి కాబట్టి దేవుడు లేడు అనే స్థితికి దిగజారిపోయి మరి దేవుడు సృష్టించినటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ప్రకృతిని వారు ఆరాధించటము మొదలుపెట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన దేవుడు కృపగలవాడు కాబట్టి ఆయన వారికి క్షమాపణ ఇచ్చేయడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి మొదటి యోహాను పత్రికలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని రాయబడింది. కాబట్టి అనాది కాలం నుండి దేవుడు ప్రేమాస్వరూపి అయిన ప్రేమయే ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనం ఎంత తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగి మనల్ని ఆదరిస్తూ క్షమిస్తూ వచ్చినటువంటిగా మనకు తెలుస్తున్నది. మరి 7వ వచనములో మనం గమనించినట్లయితే, ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును అని ఇక్కడ రాయబడింది. అందుకని దేవుడు ఆయన ప్రేమాస్వరూపే మనల్ని ప్రేమిస్తూ మీరు కూడా ఒకరినొకరు మీరు ప్రేమించాలి, మీరు ప్రేమ కలిగినటువంటి వారై ఉండాలి. నేను ఏ విధంగా అయితే నేను ప్రేమిస్తున్నానో అలాగే మీరును కూడా ఒకరినొకరు ప్రేమ కలిగినటువంటి వారై ఉండాలి అని
వారిని హెచ్చరిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ దుష్కార్యములు చేయకుండా పాపం చేయకుండా ఉండటం కొరకే అనేక రీతులుగా బోధించినట్లుగా మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ వాక్యము. అంతేకాకుండా ఈ ఈ పేతురు పత్రికలో మనము చూసినట్టు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనములో ఈ మాటలు మనకు తెలుస్తుంది. మీ దేవుడినైన యెహోవాను నేను అని అక్కడ పరిశుద్ధుడను అని అంటున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని లేఖనముల ద్వారా కూడా ప్రభు వారిని లేవియాకాండం 19వ అధ్యాయము 22వ వచనములో కూడా ఆయన లేఖనాలలో వారికి తెలియజేస్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని వారికి లేఖనముల ద్వారా బోధిస్తూ వారు పాపం జోలికి వెళ్ళకుండా నరకమునకు వెళ్ళకుండా ఉండుట కొరకై దేవుడు అనేక పర్యాయములు వారికి లేఖనముల ద్వారా హెచ్చరించినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈ పేతురు పత్రికలోనే మనం చూస్తే 4వ అధ్యాయం 8వ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును అని రాయబడి ఉంది. కాబట్టి ఈ ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి మనం ఎంత పాపం చేసిన ఆయనకు తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన ప్రేమస్వరూపై ఉన్నాడు కాబట్టి మన పాపలను కప్పుతూ ఉంటున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటం లేదు అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి 103వ కీర్తనలో మనము చూసినట్లయితే అక్కడ దేవుడు ఎటువంటిగా వాడుగా ఉంటున్నాడు అనే సంగతి మనకు తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తనలో 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని ఆ కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఒక తండ్రి తన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా అతన్ని క్షమించి హక్కున చేర్చుకుంటూ ఉంటున్నాడు. అదే విధముగా నేను ఒక తండ్రి, మీరు నా కుమారులై ఉంటున్నారు, నా బిడ్డలై ఉంటున్నారు కాబట్టి, నేను సృష్టించిన బిడ్డలై ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక తండ్రి వలె మిమ్మల్ని మీరు చేసిన దోషములన్నిటిని నేను కూడా జ్ఞాపకం చేసుకోకుండా మేము ప్రేమిస్తూ ఉంటున్నానని ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన తెలుస్తూ ఉంటున్నది. మీకా గ్రంథము మరి 7వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేయదు అని. కాబట్టి మన దోషముల పాపాలన్నీ కూడా సముద్రం యొక్క అగాధములలో పడవేసి మరి ఎన్నటికీ కూడా మీ పాపను నేను జ్ఞాపకం చేసుకున్నాను అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అంతటి ప్రేమామయుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయా సందర్భాలలో వాళ్ళను లేఖనముల ద్వారా మన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వారికి రక్షణ మార్గాన్ని తెలియజేస్తూ వచ్చాడు. మరి ఈ దినమనందు మనము ప్రభు బాప్తిస్మను గురించి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రక్షణ మార్గంలో ఈ ఒక భాగముగా ఇప్పుడు దేవుడే ఆయన ఈ ప్రవేశపెట్టినట్లుగా మనకు బాప్తిస్వము అనేది ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మార్కు సువార్త 11వ అధ్యాయము 30 వచనమును మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు మనకు కనబడుతున్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయము 30 వచనం, యోహాను ఇచ్చిన బాప్తిస్వము పరలోకం నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని ప్రభువు అక్కడ వారిని పరిచయులతోటి మరి ప్రధాన యాజకులతోటి ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే
ఆయన దేవాలయములో ప్రవేశించి, నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపుటిల్లుగా చేసి ఉన్నారు, దొంగల గుహగా చేసి ఉన్నారని చెప్పేసి అక్కడ జరుగుతున్న వ్యాపారస్తులను అందరినీ పాల్దూరి రూకలు మార్చేటి వారి బల్లలు పడద్రోసి మరి ఆ యొక్క దేవాలయంను శుద్ధీకరించినట్లు అక్కడ మనం చదువుతాం. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయములు శుద్ధీకరించినటువంటి సందర్భంలో మరి ఆయన దేవాలయంలో బోధిస్తూ అనేక విషయాలు పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఈ విధంగా ఉంటుండగా ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావయ్యా, నువ్వు ఎవరు, ఏమిటి అని ఆయనను ప్రశ్నిస్తుంటున్నాడు. అలాంటి సందర్భంలో ప్రభు అంటున్నాడు, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో నేను ఇవన్నీ చేస్తున్నానో మీకు తెలియజేస్తాను అని చెప్పేసి ఆ యొక్క ప్రధాన యాజకులకు, శాస్త్రులతో చెప్పినట్లు. అందుకొరకే ఇక్కడ యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? చాలామందికి ఇప్పటికి కూడా అనేకులకు తెలియదు బాప్తిసం అనేది ఎట్లా ఆచార ప్రకారంగా వచ్చిందా లేక మనుషులు ఎవరైనా ప్రవేశపెట్టారా అనేది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడి ఉంటున్నది, ఇది పరలోకం నుండి కలిగినది బాప్తిస్మము. యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము అది పరలోకం నుండి కలిగినది, కానీ మనుషుల యొక్క ఉద్దేశముల చొప్పున, వారి యొక్క ఆచారాల ప్రకారం చొప్పున ఇది నియమించబడినటువంటిది కాదు అనేటువంటి విషయము దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకని వాళ్ళు ఆ పరిచయులు, శాస్త్రులు, ప్రధానయాజకులు ఇది మనం పరలోకం నుండి కలిగినది అని అంటే మీరు మరి యోహానును మీరు ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడు. కాబట్టి మాకు తెలియదు అని చెప్పాడు. అందుకని ఇది పరలోకం నుండి కలిగినటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ బాప్తిస్మము ద్వారా మనుషులకు రక్షణ ఏర్పాటు చేయుటకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ మనము చూసినట్లయితే కాబట్టి ఈ బాప్తిస్మం అనేది ఎలాగా ఏర్పాటు జరిగింది, ఎట్లా మనుషుల వల్ల దేవుని వల్ల ఏర్పాటు జరిగింది, దానికి తార్కాణం ఏంటి, దానికి ఎలాగా మనము తెలుసుకోగలుగుతున్నామంటే వాక్యంలోనే రాయబడి ఉంటున్నది. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయములో ఇక్కడ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవుని చేత పంపబడినటువంటి ఒక మనుష్యుడు ఉండేను అని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని చేత దేవుడు ఎవరిని పంపించాడు? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఎవరు? ఆయన సరాసరి పరలోకం నుండి దిగి వచ్చాడా? ఎలా వచ్చాడు, ఏమిటి? ఈ యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈ యోహాను అటువంటి ఆయన ఎలాగా వచ్చి మరి బాప్తిస్మం ప్రారంభించి ఆయనకి ఎవరు చెప్పారు ఏమిటి అని అంటే, ఇది మనము మలాకీ గ్రంథములో పాత నిబంధనలో చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథములో అక్కడ రాయబడి ఉంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన యొక్క ప్రజల కొరకు ఒక వాగ్దానము చేసి ఉన్నాడు. అది ఏమిటి అని అంటే, ఇక్కడ నేను ఏలియాను పంపిస్తున్నాను అని మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పును
అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఆ వాగ్దానమును బట్టే ఆయన ఏలియాను పంపిస్తున్నానని చెప్పాడు. అంటే ఏలియా ప్రత్యక్షంగా ఆయన రాలేదు. ఏలియా ఆయన అగ్నిరథముల చేత ఆయన కొనుపోబడినట్లుగా మనము 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఏలియా ప్రవక్త పరలోకమునకు ఆయన కొనుపోబడి అక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఆయన ఎలా పంపిస్తున్నాడు అంటే ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆత్మను ద్వారా ఈ ఒక వ్యక్తిలో ప్రవేశింపచేసి ఆయనను భూలోకమునకు పంపిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యోహాను అనేటువంటి ఆయన ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడై మరి ఈ భూమి మీదకి ఆయన అంటే ఎలాగ వచ్చాడు అనేది మనం గమనించినట్లయితే అక్కడ లూకా సువార్తలో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. యోహాను ఎవరికి పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అనే అది అసలు లూకా సువార్త అది చూస్తే మొదటి అధ్యాయంలో అక్కడ 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన యూదయ ప్రాంతంలో దేవుని ఆలయంలో. ఈ జకర్యా అనేటువంటి ఈ అబియా తరగతిలో నుంచి వచ్చినటువంటి ఈ జకర్యా అనేటువంటి యాజకుడు అక్కడ సేవ చేస్తున్నట్లుగా ఉంది. వాళ్ళు ఆయన భార్య పేరు ఎలిజబెత్తు అని, ఆమె ఈ అహరోను యొక్క కుమార్తెల ఒకటి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. వారు నీతిమంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ వారు బహు వృద్ధులైపోయారు, వారికి సంతానం కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో జకర్యా తన తరగతికం చొప్పున దేవుని ఆలయంలో ఆయన ఆ ధూపం వేయటకు తరగతి ఆయనకు వంతు వచ్చినప్పుడు దేవాలయంలో ఆయన అక్కడ ధూపం వేస్తున్న సందర్భంలో పరలోకం నుండి గాబ్రియేలు దూత వచ్చి అక్కడ ఆయనకు దర్శనమిచ్చినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటున్నది. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఇది మొదటి అధ్యాయంలో ఇక్కడ ఈ 11వ వచనంలో మనం చూస్తున్నాం. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కలను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని ఇక్కడ దేవదూత అయినటువంటి గాబ్రియల్ దూత గారు ఆయనకు ఆ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన భయపడిపోయాడు. ఆ దూతను ఆ వెలుగును చూస్తేనే జకర్యా గారు భయపడిపోయి, మరి మేము వృద్ధులమైపోయాము కదా, ఇటువంటి సందర్భంలో మాకు సంతానం కలగటం ఏమిటి, ఇది ఎలాగ జరుగుతుంది ఏమిటి అని ఆ యొక్క దూతతో అడుగుతూ ఉన్నాడు. అంతే అప్పుడు నేను దేవుని సముఖంలో నిలిచినటువంటి దేవుని దూతను, కాబట్టి ఇది ఆ కాలంలో అది నిర్ణయించే కాలంలో ఇది తప్పకుండా జరుగుతుంది, కానీ నువ్వు విశ్వసించలేదు కాబట్టి ఈ కార్యము జరిగేంత వరకు నీవు మౌనమై ఉంటావు అని ఆ యొక్క గాబ్రియల్ దూత అతనితో చెప్పి అంతర్ధానమైనట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అతనికి ఈ జకర్యా ఎలిజబెత్తులకు ఆ యొక్క కాలం అది ఆమె గర్భం ధరించి ఎలిజబెత్ ప్రసవించేటువంటి సమయంలో 8వ దినమున వారు సున్నతి చేస్తారు కదా. ఆ సందర్భంలో ఆయనకు ఏం పేరు పెట్టాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఒక పలక తీసుకొని రండి నేను రాస్తానని సంజ్ఞ చేసినప్పుడు ఒక పలక తీసుకొస్తే ఆయనకు యోహాను అని పేరు పెట్టాలి అని వారు అందరూ ఆశ్చర్యపడుతూ ఇది ఏమిటి, ఇటువంటి పేరు ఎవరు కూడా మీ వంశంలో ఎవరు కూడా లేరే అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఆయన యోహాను అని ఆ పలక మీద రాసినప్పుడు ఆ పేరును ఆయనకు పెట్టినప్పుడు వెంటనే ఆయన యొక్క నోరు సడలి మరి ఆయన మాట్లాడటము జరిగినట్లుగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పరలోకం నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉండేనని మనము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అక్కడ చదువుతాం. ఆ పరలోకం నుండి పంపబడినటువంటి ఎవరు అంటే ఈయన ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడైన
ఈ యోహాను భక్తుడు ఈ జకర్యా ఎలిజబెతులకు కుమారుడుగా జన్మించి ఆయన 30 సంవత్సరముల వయస్సు వరకు అరణ్యములో అక్కడ పెరుగుతూ మరి అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో ఆయన ప్రవచించాడు ఆయన గురించి. అది నెరవేర్పు జరుగుటక ఇదంతా కూడా జరిగినది అని మనము చూస్తాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఇక్కడ 6వ వచనము నుంచి ఈ విధంగా రాయబడి, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉంటున్నారు. 3వ వచనం నుంచి ఆలకించుడు, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా ఆ అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయబడవలెను, ప్రతి పర్వతములు ప్రతి కొండయు ఆన్సబడవలను, వంకరవి చక్కగాను కరుకువైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు అని ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచన ప్రకారంగానే ఆయన అరణ్యములో కేకవేయి ఒకని శబ్దముగా ఆయన ఈ యోహాను భక్తుడు అంటే చర్మము కలిగినటువంటి వాడై మరి అక్కడ సువార్త ప్రకటిస్తూ మరి ఆయన సేవ చేస్తూ ఉన్న సందర్భం మనకు తెలుస్తూ ఉంటున్నది. ఆయన ఏమని సేవ చేస్తూ ఉంటున్నాడు? 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే, యూదుల ఆచార ప్రకారం 30 ఏళ్ళు నిండిన తర్వాతనే వారు వచ్చి ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రవర్తించాలి, అంతవరకు చేయకూడదు. కనుక ఆయన 30 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాతనే ఆయన స్వార్థ ప్రకటించటము, దేవుని మార్గాన్ని సరళం చేయట కొరకు ఆయన యేసు ప్రభువునకు ముందుగా ఆయన వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆయన ఇక్కడ కూడా ఇది లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి అక్కడ అంతటతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రాంతమంతటా ప్రకటించుచూ ఉండెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అంతేకాకుండా ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవేగును, కొరకు మార్గములు నున్నవేగును, సకల శరీరులు దేవుని రక్షణను చూతురు అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనములన్నీ కూడా ఆయన నెరవేర్చుట కొరకై ఆయన ఆ యోహాను భక్తుడు బాప్తిస్మమిచ్చు యోహాన్ అని ఆయనకు పేరు కలిగింది. ఎందుకంటే ఆయన బాప్తిస్మం ఇవ్వటానికి ప్రారంభించాడు. మారు మనస్సు నిమిత్తమైనటువంటి ఈ బాప్తిస్మం అన్నమాట. ఇది మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ఆయన ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకొరకే ఇక్కడ 7వ వచనము ఈ లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము గమనించినట్లయితే అక్కడ అతడు ఇలాగా అంటున్నాడు, తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పదంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. అనేకులు ఆయన యొద్దకు నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి, మాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని వారు అనేకులు ఆయన యొద్దకు వస్తున్నటువంటి సందర్భంలో వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన అంటారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనస్సుకు తగినటువంటి ఫలము మీరు ఫలించాలి ముందుగా అది అని చెప్పేసి, మేము అబ్రహాము సంతానము, దేవుడు ఈ రాళ్ళ వలన వాళ్ళు అంటున్నారు, అబ్రహాము సంతానం అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకున్నారు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు అని వారితో చెప్తున్నాడు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడనని చెప్పాను. అందుకు వారు జనులంతా అగ్నిలో జనులు అలాగైతే మేము ఏం చేయాలి
అని ఆయనను అడుగుతున్నారు. అంటే అప్పుడు అన్నాడు ఆయన, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలను, ఆహారం గలవాడును అలాగే చేయవలను అని చెబుతుంటాడు. సుంకరులు బాప్తిస్మము పొందవచ్చినప్పుడు బోధకుడు మేమేమి చేయవలనని అతడు అడగగా అతడు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఎవరిని బాధ పెట్టక ఎవరి మీదను అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొంది ఉండని వారితో చెప్పాను. ఈ విధంగా వారికి ఈ ప్రజా సుంకరులకు, సైనికులకు, మరి సాధారణమైన ప్రజా జనులకు వారికి బోధిస్తూ ఆయన మారుమనస్సుకు తగిన ఫలం ఫలించాలి అని వారికి బోధిస్తూ ఉంటాడు. అదేవిధంగా యేసు ప్రభు వారి కాలంలో అప్పుడు ఈ మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యూదుల అధికారైనటువంటి నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉండినాడు. అతడు రాత్రివేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయా నీవు చేయుచున్నటువంటి ఈ కార్యములు దేవుడు అతనికి తోడుగా ఉంటేనే కానీ ఎవరు కూడా చేయజాలరు అని అతని ప్రభుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అతడు అధికారి అయి ఉండి మరి యూదులకు బోధకుడుగా ఉండి పగటిపూట వెళ్తే మరి ఏమన్నా అనుకుంటారని, లేకపోతే అతన్ని వెలివేస్తారేమో అని భయం చేత అతడు రాత్రివేళ ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుచున్నాడు. అప్పుడు ప్రభువు కూడా ఏమని చెబుతున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించుతనే కానీ వాడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అతనికి చెప్పి ఉంటున్నాడు. అలాగైతే కొత్తగా జన్మించడం ఏమిటయ్యా? మళ్ళీ ఒక మనిషి వృద్ధాప్యమునందు తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించగలడా? ఇది సాధ్యమా అని అంటే, నీవు యూదులకు అధికారివి, మరి యూదుల బోధకుడవైండి, ఇదంతా తెలియదా అనేది. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉంటున్నది. కాబట్టి కొత్తగా జన్మించుట అంటే ఆత్మ మూలముగా జన్మించుట అని అర్థం. కాబట్టి ఆత్మలో మీరు గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోనో నువ్వు ఎరగవు, దాని శబ్దమునే విందువు. కానీ అదేవిధంగా ఆత్మ మూలముగా జన్మించిన వాని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నిజమైన పశ్చాత్తాపముతో నీవు మారుమనస్సు పొంది నీ పాపమును ఒప్పుకొని మరి బాప్తిస్మము పొంది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో వారు ప్రవేశించలేడని నికోదెముతో విశదీకరించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభు ఈ యొక్క దేవుడే ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయా కాలములలో ఆయా విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా రక్షణ అనేది అది మరి ఇంకా మనకు బయలుపరచబడలేదు. ఆయన శ్రమపడి అనే మృతి పొంది తిరిగి పునరుత్థానైన తర్వాతనే ఆ యొక్క యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా మనం ఏ విధంగా రక్షణలోనికి వస్తామనేటువంటి విషయము అది మనకు తెలుస్తుంది. అది తదుపరి ఎపిసోడ్లో మనము ధ్యానించగలుగుతాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనము ఈ బాప్తిస్మము ద్వారా మనము రక్షణ పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఆ విధంగా మనం మారుమనస్సుతైనటువంటి ఫలము ఫలించాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మము ద్వారా మారు మనస్సు పొంది దేవుని అంగీకరించిన వారు పరలోక రాజ్యము చేరుతారు. ఆ సత్క్రియలు చేయాలి. మీరు ఏమి లేని వానికి మీరు 2 అంగీలు కలిగినటువంటి వాడు 1 అంగీ ఇవ్వాలి. ఆహారం లేని వారికి కూడా మీరు ఉన్నటువంటి వాడు వేరే వారికి ఆదరించాలని ఈ సత్క్రియలు కూడా మీరు చేయవలసినటువంటి వారుగా ఉంటారు. అలాగా చేసినప్పుడు మీరు పరలోక రాజ్యమునకు వారసులవుతారని ఆయన మీరు హెచ్చరిస్తుంటుంది వాక్యం. కాబట్టి మనము ఈ విధంగా బాప్తిస్మము ద్వారా కూడా మనం పరలోక రాజ్యమును పొందుకోవచ్చునని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడు ఈ మాటలు ఆస్వాదించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నారు. ఈ మాటలు విని గ్రహించి ప్రభా ఈ బాప్తిస్మము ద్వారా మేము నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సును పొంది ప్రభా నీ యొక్క నిత్య రాజ్యమునకు వారసులగుటకు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మేము ఆశ్రయించునుగాక. ఆమేన్.